హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను ఈవినింగ్ స్నాక్స్ చేస్తున్నానండి. పిల్లలకు తిన్నాం కదా, బాగుంటుంది. శనగపిండితో ములంకాడ బజ్జీలు చేస్తున్నాను. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ములంకాడలు నీట్గా కట్ చేసుకొని కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దాని మీద శనగపిండి వేసుకొని కొంచెం పసుపు, చిటికెడు కారం, చిటికెడు ఉప్పు, కొంచెం వంట సోడా బాగా వేసుకొని కడుక్కోవాలి. వేసుకుంటే చిన్నది మసాలా వేసుకోవచ్చు. నేనైతే మసాలా గట్టి వేసుకోలేదు, పిల్లలు కూడా తింటారు కాబట్టి. బాగా కొంచెం వాటర్ వేసుకొని బాగా ఇగోండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చినట్టు కలుపుకోవాలన్నమాట. ఒక పక్క ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాను నేను. హీట్ ఎక్కిందో లేదో చూసుకోవాలి. హీట్ ఎక్కిన తర్వాత మనం అలా ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. నేను ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. ముందుగా అలాగా మరి శనగపిండి బజ్జీల్లో పట్టనవసరం లేదు. దానికి ఇలా నేను వేసుకున్నట్టుగా కోటింగ్ వేసుకున్నట్టు అలా పడేస్తే అయిపోద్ది అనమాట. వేసేస్తే అయిపోద్ది. ఎక్కువగా ఆయిల్ అయితే వేసుకొని అవసరం లేదండి. అలా ములిగినంత వరకు వేసుకొని అది కొంచెం ఇదయ్యాక మనం కొంచెం మెల్లిమెల్లిగా కలుపుతూ ఉండాలి కిందకి. అలా రివర్స్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇలాగ లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలన్నమాట. రెడీ అయిపోయాయండి ములంకాడ బజ్జీ. మీరు కూడా ట్రై చేయండి. ఈసారి ఫుల్ ప్రాసెస్ చేసినప్పుడు ఫుల్గా పెడతానమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది బజ్జీ, మాత్రం ట్రై చేయండి. బాయ్.